నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను విద్య విజయవాడలోని ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ ఏర్పాటుకు ఇవ్వాలని జీవో విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామంటున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్. మరి ఇప్పటికే విశాఖ బీచ్ రోడ్లో 13.43 ఎకరాలు కేటాయించడం జరిగింది. విశాఖతో పాటు అమరావతి, తిరుపతి నగరాల్లో కూడా లూలు మాల్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నగరంలో ఎస్పెషల్లీ ఆర్టీసీ గవర్నర్ పేట 2 డిపో స్థలాన్ని లూలు మాల్ ఏర్పాటు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తంగా చూస్తే లూలు మాల్ ఏర్పాటుకు సంబంధించి ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయవాడలో ఉన్నటువంటి బస్ స్టాండ్ కి సంబంధించిన స్థలాన్ని కూడా ఈ రోజు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది, అలాగే వైజాగ్ లో ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని కూడా ఈ రోజు లూలు సంస్థ కేటాయించడం అంటే అతి తక్కువగా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే బినామీల పేరుతో మీరందరూ కూడా మీ ఇష్టం అందరూ కట్టబెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు గడ్డి కొడతా ఉన్నారు. ఆల్రెడీ విశాఖపట్నం బీచ్ రోడ్ లో 13.4 ఎకరాలు ఇస్తుంది మేడం. ఇటు పక్క చూసుకుంటే పాత బస్ స్టాండ్ ఎంతో చరిత్ర కలిగింది, ఇప్పటికీ సర్వీసులు అందిస్తుంది. ఈ గవర్నర్ పేట 2 డిపోని డైరెక్ట్ గా వాళ్ళ హస్తగతం చేయడం ఎంతవరకు సమంజసం? అదేనండి మేము చెప్పేది అదే. ఎందుకంటే వాళ్ళ విజయవాడ నగరం పెరిగిపోతా ఉంది, విస్తీర్ణత పెరిగిపోతా ఉంది, జనసాంద్రత పెరిగిపోతా ఉంది. ఉన్నటువంటి ఏదైతే బస్ స్టాండ్ ని దాన్ని డెవలప్ చేయండి, పెద్దది చేయండి, ఇంకా ప్రజలకు ఉపయోగపడుతుంది. అది కాకుండా ఈరోజు ప్రజలకు ఉపయోగపడే దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారంటే ఏం మాట్లాడాలా? ఏం జీవాలు తీసుకొస్తా ఉన్నారు? మీరు ఎంత తక్కువ డబ్బులు కట్టబెడతా ఉన్నారు? ఎన్ని వందల సంవత్సరాలకు కట్టబెడతా ఉన్నారు? అంటే 99 సంవత్సరాలకి లూలు సంస్థ కట్టబెడితే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడు. రేపు ఎవరు దానికి బాధ్యత? ఈరోజు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతా ఉంది? పేదలనేమో తొక్కేస్తా ఉన్నారు, అడిగే గొంతును తొక్కేస్తా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్థలాల్లో కట్టబెట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడి ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్థలాన్ని అలా ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం? అదే కదండి మేము చెప్పేది, అదే కదా. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉంటాయో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గతంలో మనం చూసాం 2014 to 19 కూడా ఇలాగే చేసింది. మళ్ళీ ఈ రోజున కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఎక్కువ చేసే విధంగా కాకుండా దాన్ని మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలకు పెడతా ఉంది. ఈ రోజున దాన్ని ఏమనుకోవాలి? అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేకపోతే పెత్తందారులకు పనిచేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు వేల మంది ఇల్లు లేక బాధపడతా ఉన్నారు. లేకపోతే విజయవాడ నగరంలో చాలా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు పూడ్చండి. వైజాగ్ సిటీలో అసలంతా మంచి సెంటర్లో ఉన్నటువంటి ఆ భూమిని ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఈరోజు అమరావతి అంటున్నారు, అక్కడ నీళ్లు దాటమే సరిపోతా ఉంది. మీరందరూ కూడా అమరావతిలో ఇవ్వండి. ఆ భూమి దేనికి పనికిరాదని గతంలోనే మనకు సర్వేలు తేల్చినాయి. ఆ భూమిలో ఇవ్వండి. ఎకరం భూమి 100 కోట్ల పైగా చీలుకున్న ఈ ఏరియాలో, ఇంత రద్దీ ఏరియాలో వై జంక్షన్ కి సంబంధించి ఎప్పుడు ఒక పోలీస్ పర్యవేక్షణ ఉంటుంది, ట్రాఫిక్ పోలీసు. అక్కడ ఇట్లాంటి మాల్స్ కట్టడం వల్ల అంతా కూడా ఇబ్బందే కదా ప్రజలకి. ఏదైనా కూడా ఇబ్బందేనండి. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వం జరగట్లేదు. ఎవరో లూలు ఆయన అడిగాడని చెప్పేసి దారాదత్తం చేసేస్తారు అన్నారు. ఎంత సమంజసం ఇది? ప్రజలకు చేయండి. 100 కోట్ల ఆస్తులు తీసుకెళ్లి ప్రైవేటు సంస్థలు కట్టబెడతా ఉంటే అసలు ఏం పరిపాలన జరుగుతూ ఉంది? పేద ప్రజలకు మంచి చేయండి, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. ఈరోజు ఏదో లాలు కంపెనీకి సంబంధించినటువంటి ఆయన అడిగాడంట, ఇల్లు ఇచ్చేస్తా ఉన్నారంట. ఈ స్థలాన్ని ఇక్కడికి బదులు తీసుకెళ్లి రాళ్ల చెరువు ఇబ్రహీంపట్నంలో ఇస్తామంటున్నారు. అక్కడ చాలా దూరం కదా మేడం, క్వారీలు ఉన్న ఏరియా, రోడ్డు కూడా కన్వీనియంట్ గా లేదని డిపో వాళ్ళు చెప్తున్నారు. డిపో అదేనండి మేము చెప్పేది అదే. ఏదైతే మనకున్నటువంటి వనరులు మనం ఉపయోగించుకోవాలి, కానీ ఎక్కడో తీసుకెళ్ళి మేము అక్కడ ఇస్తాము అంటే ఎంత దూరము, డిస్టెన్స్ ఎంత, ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ ఏమీ లేకుండా మేమేదో ఇది తీస్తే వేరే చోట ఏదో ఇస్తాం అనేటువంటిది మీ యొక్క కుటిల రాజకీయాలకి ఒక చీకటి రోజు అనేటువంటిది ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే కొంచెం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వానికి కూడా ఒక ఇన్కమ్ సోర్స్ గా ఉంటుంది, లూలు మాల్స్ ని తీసుకొస్తే అంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు కూడా విడుదలైపోయినాయి సార్. విశాఖపట్నంలో కూడా 13.4 ఎకరాలు ఇచ్చారు, తిరుపతిలో కూడా మొదలవబోతుంది, ఇక్కడ కూడా మొదలవబోతుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది. అసలు అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, ఎక్కడ పెట్టినా పర్వాలా, అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. సుమారు ఎంత చరిత్ర ఉంది పాత బస్ స్టాండ్కి? ఇప్పుడు డిపోగా మారినప్పటికీ కూడా గతంలో సర్వీసులన్నీ అక్కడే ఎన్టీఆర్కి సంబంధించి అప్పుడు కట్టక ముందు అంటున్నారు. ఇప్పుడు పాత బస్ స్టాండ్ అనేసరికి అది వాల్యుబుల్ ఏరియా. అది
దాన్ని ఎప్పుడో కూడా మనం వాల్యూగానే ఉంచాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసుకుంటున్నారు అంతే. సుమారు ఎకరం 80 నుంచి 90 కోట్లు ఉందంటున్నారు సార్. అక్కడ ఎక్కువ ఉంటుందండి, ఇంకా ఎక్కువ ఉంటుంది. దాని గురించి తక్కువ అంచనా అవసరం లేదు, ఎక్కువగానే. బ్రిటిష్ కాలం నుంచి కూడా దానికి మంచి కాకపోతే అది మెయిన్ విజయవాడ పుట్టిందే అక్కడి నుంచి, గాంధీనగర్ నుంచే పుట్టింది అది. ఎందుకంటే మరి అలాంటి ఏరియాని ఇలా ఇవ్వడం అనేది తప్పది. 300 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మరి అంత వాల్యుబుల్ స్థలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ సుమారు లీజ్ అంటే ఎలా ఉంటుంది? నాకు తెలిసి నేను విజయవాడ వచ్చిన 30 సంవత్సరాల నుంచి ఉందండి అది నాకు తెలిసి. అంతకుముందు నాకు తెలియదు. అది ఎలా ఉండబోతుంది సార్ అంటే సర్వీసులు ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడున్న సర్వీసులు అక్కడ ఏదైతే సిటీ సర్వీసులు కొన్ని హాల్టింగ్ ఉంటున్నాయో అవి మళ్ళీ తీసుకెళ్లి ఇబ్రహీంపట్నం దగ్గర రాళ్ళ చెరువుకి ఇస్తారు. ఇబ్రహీంపట్నం అంటే అక్కడ దాకా ఎవరు వెళ్తారండి? ఈ సిటీలు సెంటర్ మధ్యలో వదిలేసుకొని అక్కడ దాకా వెళ్ళి చేయాలంటే అది జరిగే పనులు కాదు. అది సార్ అసలుకే రద్దీ ఏరియా, వై జంక్షన్, ఒకేసారి సిగ్నల్ వదలంగానే అటు ఇటు రోడ్లో వస్తారు. మరి ఇప్పుడు ఒక చిన్న ఆటో ఆగినా అక్కడ ఊరుకొని పోలీసులు, ఇంత పెద్ద మాల్కి ఎలా వెళ్ళడానికి అవకాశం లేదండి. మామూలు లేడీస్ అయితే కష్టం, మగవాళ్ళు వెళ్ళి సంచులు పట్టుకొని వెళ్ళి తెచ్చుకోవాలి అంతే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు ఆ మెట్రో పెట్టారు, రిలయన్స్ పెట్టారు, అలాంటి ఏరియాలో పెట్టుకున్నా పర్వాలే. ఇవి అనేది కొద్దిగా కష్టమైన పాయింట్. అది ఎవరికి చూస్తే ఉన్నాయి 2 రోడ్లు, ఒకటి ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, అదే పట్టుకుని ఆటో నగర్ వరకు వెళ్తుంది. అటువైపు ఏదైనా ప్లాన్ చేస్తే బాగుండేదా? ఇప్పుడు కొత్త ఆటో నగర్ అని కొత్త ఏరియాలు అన్నీ రెడీ అవుతున్నాయండి. అలాంటి ఏరియాలో పెడితే ఇప్పుడు డెవలపింగ్ ఏరియాలు అయ్యి అలాంటి ఏరియాలు పెడితే ఇంకా ఆ ఏరియా కూడా డెవలప్ అవుద్ది. దీనికంటే ఇది ఆల్రెడీ అంతా ఓల్డ్ సిటీ కింద లెక్క కదా. ఇప్పుడు అంతా న్యూ సిటీ అంతా కొత్త ఆటో నగరు, కంకిపాడు ఈ ఏరియాలో మంచి కంకిపాడు దాకా ఎలా అవసరం లేదు. నిడమానూరు యువతల పక్క ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇలాంటి విషయాల్లో జీవోలు వదులుతారు సార్. అసలు రీజనల్ రెంట్లు ఒక 100 సంవత్సరాలు ఉంటాయా సుమారు? చంద్రబాబు నాయుడు గారు బాగా సీనియర్ కదండి, ఆయనకి ఇలాంటివన్నీ ముందుగా అనుభవం ఎక్కువ కాబట్టి ఇలాంటి ముందుగా ఆలోచిస్తారు ఆయన. అది సార్ ఇలాంటివి వస్తున్నాయి. మరి మళ్ళీ మెట్రో అంటున్నారు, ఎక్కడికి ఉంది సార్ కన్వీనియంట్? మెట్రో వచ్చిన మళ్ళీ పగల కొడతారు దాన్ని అంతే. అంత చేసేది ఏం లేదు. మెట్రో అంటే ఈ రోడ్లు సరిపోతాయండి? సరిపోవు కదా. మెట్రో అనేసరికి మళ్ళీ వచ్చి పగల కొట్టాలి, లేదా కంట్రోల్ రూమ్ పగల కొట్టాలి అంతే తప్ప వేరే లేదు. కన్వీనియంట్ రోడ్స్ అని అంటారు. విజయవాడ డ్రైనేజ్ వ్యవస్థ మనకి బద్దాకి ఇబ్బంది అవుతుంది, వరదలు వచ్చినా వానలు వచ్చినా. అంటే కన్వీనియంట్ అంతే, ఇబ్బంది ఏం లేదు. విజయవాడ సిటీకి ఎప్పుడు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా రోడ్లు వెడల్పు చేయాలి ఇంకా, అది అంతే. ఖచ్చితంగా అవి తీస్తుంది అంటున్నారు. నిజంగా ఆహ్వానిస్తారా ప్రజలు? మరి వామపక్షాలు ప్రతిపక్షాలు ఒప్పుకోమంటున్నాయి. ఒప్పుకోకపోవడానికి ఏం లేదండి. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. దాన్ని వామపక్షాలని కాదు, వాళ్ళని కాదు, వీళ్ళని కాదు, ఎవరైనా సరే ఒప్పుకోవాలి. పర్టికులర్గా ఈ బస్ స్టాండ్ విషయం, బస్ స్టాండ్ అనేది అది తీయడం అనేది కరెక్ట్ కాదండి. ఆ లూలు మాల్కి ఇవ్వడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది విజయవాడకి సంబంధించి లూలు మాల్ ఇక్కడ పాత బస్ స్టాండ్ గవర్నర్పేట డిపో అంటున్నారన్న. సుమారు ఎంత చరిత్ర ఉంది? గత బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉందంటున్నారు చాలా మంది. ఏమంటారు? నిజమన్నా, అది వాస్తవం. అది అలాగే ఇది గవర్నమెంట్ ఇది అయ్యి ఉండి మనం ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం అది ఎంత మాత్రం అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఉత్తర్వులు కూడా రిలీజ్ చేసింది. విశాఖపట్నంలో కూడా 13 ఎకరాలు బీచ్ రోడ్లో ఇచ్చారు, తిరుపతిలో కూడా ఉంది. అట్ ఏ టైము ఒక మాల్కి వచ్చి 300 మందికి ఉపాధి కల్పిస్తామంటుంది ప్రభుత్వం. మరి ఇది ఎలా ఉంటుంది? ఎంత వస్తుంది? ట్యాక్సులు జనరల్గానే కడతారు కదా, ఏముంటుంది? ఇప్పుడు ఉపాధి కల్పించాలంటే అది గవర్నమెంట్ భూమే ఇవ్వాలని అయితే రూల్ లేదన్న. ఇలా ఇవ్వాలనుకుంటే ఎక్కడన్నా ఇవ్వచ్చు, ప్రైవేట్ కూడా ఆడ ఎక్కడన్నా కొనుక్కునే కెపాసిటీ అడుగుందండి. మనం గవర్నమెంట్ ఆడి దారాదత్తం చేయాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ పనికి ఉపయోగిస్తే అది మంచిదండి. రద్దీగా ఉండే ఏరియా ఇది ఎలా అనిపిస్తుంది? అసలు అది కరెక్ట్ కాదండి. పార్కింగ్ చూసుకున్నా ఇబ్బందే పడుతుంది. అందులోకి మన గవర్నమెంట్ పర్పస్ మీద వాడితే ఓకే వెళ్ళండి గుడ్. కానీ ఇది ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం అనేది అది 100% రాంగ్ అండి. లీగల్గా చూసుకుంటే ఇలాంటి అంశాల్లో జీవోలు ఎలా పాస్ చేస్తారు? ఎవరు ఒపీనియన్ కన్సిడర్ చేసి తీసుకుంటారు? ప్రభుత్వాలు ఒక స్థలాన్ని ప్రభుత్వ స్థలం ఇవ్వాలంటే అది లీజ్ కింద ఉంటుందంటారా, ఖచ్చితంగా అమ్మివేసే దూరంలో ఉంటుందా? సార్ లీజ్ అంటే దాని అర్థం ప్రభుత్వ పరంగా 100 సంవత్సరాలు ఇస్తారు. 100 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు అంటే ఆల్మోస్ట్ అది కబ్జా అయిపోయినట్టే ఆ పేరు మీద. అసలు అందులో ఎట్టి పరిస్థితులు ఏమీ లేదు. ఇదేమైనా ఉంటే ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఎలాగైనా ఉపాధి కల్పించుకుంటారు. ఇదేం గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన ప్రభుత్వం అనేది ప్రభుత్వ పరంగా వాడుకోండి. ఇంకోటి ఏదన్నా ప్రభుత్వ పరంగా వాడుకుంటే ఓకే. ఈ ప్రభుత్వం కూడా జీవోలు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి ఏది మనసుకు నచ్చితే అదే చేస్తానంటే అది ప్రజలు చూస్తూ ఊరుకోరండి. 13 ఎకరాలు డిక్లేర్ అయింది విశాఖపట్నంలో, తిరుపతిలో కూడా జరగబోతుంది. ఎలా ఉంటుందన్నా ఇలాంటి పరిణామాలు చూసినప్పుడు వామపక్షాలు ప్రతిపక్షాలు ఒప్పుకోమంటున్నాయి. ఏదైతే ఉందో మీకు అనుకూలంగా చేసుకోమంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చేస్తున్నారండి. దీనికి ప్రజల మద్దతు కానీ మిత్రపక్షాలు కానీ
అపోజిషన్స్ కానీ వీళ్ళతో సంబంధాలు ఉండవండి. వాళ్ళకి ఒకటి ఏది మనసులో అనిపిస్తే అదే చేస్తున్నారు. దీనికి బదులు రాళ్ల చెరువు దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర ఇస్తామంటున్నారు. రోడ్డు కూడా సరిగ్గా లేదండి, అటు క్వారీల మధ్యలో ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఇక్కడ ఉన్న డిపో వాళ్ళు కానీ డిపో మేనేజర్. ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడ హాల్టింగ్ అన్ని కూడా కన్వీనియంట్గా ఉంది, సిటీ సర్వీసులకి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఈ మధ్య August 15th నుంచి ఆర్టీసీ ఫ్రీ అంటున్నాం. ఎంతో కొంత భారం అయితే పడుతుంది. దీన్ని మనం ఇంకా దూరం పెట్టడం వల్ల మనకు భారం పడుద్ది అండి. ఉన్నదాన్ని చేసుకొని వేరే వాళ్ళకి దారాదత్తం చేయడం అంటే మనం 100 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళి ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది అయితే ఎంతో కొంత ఆర్టీసీకి అయితే కలుగుద్దండి. అంత అవసరం లేదు. నా అభిప్రాయం అయితే, నాదే కాదు, ప్రజలు ఎవరిని అడిగినా అదే చెబుతారండి. కిక్కిరిసిన రోడ్లు అక్కడే ఒక సర్కిల్ ఉంది, పక్కకి వెళ్తే మళ్ళీ చెక్ పోస్ట్ ఉంది, అక్కడి నుంచి సిగ్నల్ రిలీజ్ అవ్వగానే ఒకేసారి ఊవెత్తున వస్తుంది. ఆల్రెడీ ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్ నిరంతరం ఉంటాడు అక్కడ. మరి ఎలా అన్న ఈ కన్వీనియంట్ లేదు కదా. ఇది అయితే 100% రాంగ్ డెసిజన్ అండి. అది మరి నేతలు ఎలా తీసుకుంటున్నారు అనేది దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఒక సిటిజన్గా మనం చెప్పాల్సింది చెప్తాం. అలాగే మనుషులు కూడా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే ప్లేసు కాదు అది. అసలు అది ఎట్టి పరిస్థితుల్లో చేస్తే అది ఇబ్బందే పడతాం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. నిరంతరం రద్దీగా ఉండే ఏరియా, చిన్న ఆటో ఆగినా కానీ ఒక 10 వాహనాలు వెనకమాల 100% అది వాస్తవం. అది ఎందుకంటే వై జంక్షన్ బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు డివైడ్ అయ్యే ప్లేసు. అక్కడ మనం మాల్ కట్టి ఇది పార్కింగ్ ఇస్తే ఈ ట్రాన్స్పోర్ట్ మనకు ఉన్నాయి 2 రోడ్లు విజయవాడకి, ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు తప్పితే ఇంకా సిటీ ఇంకేం లేదు. ఈ 2 రోడ్లు నువ్వు ఎంట్రన్స్లోనే కాళ్ళు ఎరగొడితే నడిచేది ఎట్లా అన్న? మెట్రో కూడా వస్తుంది. ఈ ఇరుకు రోడ్లు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందన్న? అసలు దేనికి అంటారు? ఇంత ఐటీ సెక్టర్ లేదు, ఫార్మా సెక్టర్ లేదు, ఇండస్ట్రీ సెక్టర్ కూడా లేదు ఇక్కడ. దేనికి అంత మెట్రో సిటీ బస్సే ఎవడెక్కడ సరిగ్గా? మెట్రో ఎందుకన్నా? మెట్రో అంటే దాని అర్థం అంటే కనీసం 70 కిలోమీటర్లు అన్నా ఉంటే, అందులోకి ఎంప్లాయ్మెంట్స్ ఉంటే, ఇక్కడ ప్రతి ఓడు వాడి పని చేసుకుంటాక ఆడికి సైకిల్ లేదా బండే ఆడికి కావాలి. నువ్వు మెట్రో ట్రైన్ ఇస్తానన్నా హెలికాప్టర్ ఇస్తానన్నా ఆడెక్కడే అండి. ఆడికి కావాల్సింది ఏంటి? అందరూ లోకల్గా పని చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ సందులోంచి ఆ సందులోకి మెట్రో వెళ్ళమంటే వెళ్తాడా? అక్కడ దిగి మళ్ళీ ఆ సందులోకి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళేది? అది కుదరదన్న. మెట్రో ఓకే, మెట్రో రాష్ట్రాలకి ఏంటంటే పెద్ద ఐటీ సెక్టర్ ఉంది, ఎక్కువ ఎటుపక్క చూసుకున్న బాగా ఎటు చూసుకున్న 150 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది హైదరాబాద్కి. 200 దగ్గర పాకిపోయింది. అది ఇంత విస్తీర్ణంలో వేసిన ఒక ఆనందం ఉంది. ఇక్కడ చూసుకున్న ఎటు చూసుకున్న 12 కిలోమీటర్ల రోడ్లే కదా. అంతే కదా. ఇప్పుడు బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉందంటే ఆల్రెడీ అవి ఒక ఐటీ రంగంలో ఇండస్ట్రీలో అవి ఒక పాతుకుపోయి ఉన్నాయండి. వాటికి ఒక 100 కిలోమీటర్ బెంగళూరు ఉంటుంది, హైదరాబాద్ వచ్చి 80 కిలో. మనకేముందంటే 15 కిలోమీటర్ లాంగ్ లేదండి. ఇందులో అందరూ చిరు వ్యాపారస్తులు, మామూలుగా చేతి పని చేసుకున్న వాళ్ళే తప్పితే ఇండస్ట్రీలో వెళ్ళే వాళ్ళు కానీ జాబులు చేసేవాళ్ళు ఇక్కడ లేరు. అలాంటప్పుడు మెట్రో వల్ల అసలు ఉపయోగం లేదు. సరే, ఉపయోగం ఎప్పుడు? మనకి అన్నీ డెవలప్ అయిన తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి సిటీ, ఆ టైంలో అయితే కావాలి. కానీ ఇప్పుడు ముందు ఆలోచన మంచిదే కాదు, కానీ దానివల్ల అయితే నిరుపయోగం. ప్రజెంట్ అయితే అది వేస్ట్. కొత్త బస్ స్టాండ్ కట్టక ముందు పాత బస్ స్టాండ్కి ఉన్న చరిత్ర కానివ్వండి, అది సర్వీసులు కానివ్వండి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్న పలంగా తీసేయడం వల్ల ఇబ్బందే కదా. చాలా అంటే చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు మన బస్ స్టాండ్ అంత పెద్దగా ఉన్న బస్సులు ఉండానే కానీ పెట్టుకోవడానికి ప్రాబ్లం అయితే ఉంది. దాని కానీ ఇది ఉంది కాబట్టి అంతో కొంత భారం తగ్గి. ఇప్పుడు ఇది కూడా తీస్తే ఇబ్బందులు అనేది విపరీతంగా పెరిగే అవకాశం. మెయిన్లీ ఏంటంటే ఆ రోడ్లు అనేది ట్రాఫిక్ మనం అంతరాయం చేసిన వాళ్ళం అవుతామే తప్పితే మనం ఉపయోగం చేసిన వాళ్ళం అయితే అవ్వమండి. ఈ సిటీకి అన్యాయమే. కానీ కంపెనీలు వాటికి ఆస్కారం సింగపూర్ పర్యటనలో ఉన్నారు బాబు గారు. లూలు మాల్కి కూడా పర్మిషన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ మన పాత గవర్నర్పేట డిపోటులో లూలు మాల్ వస్తే ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ ఆస్తులు అలా దారాదత్తం చేస్తారని వాళ్ళు కొంచెం పోరాడుతున్నారు వామపక్షాలు. ఏమంటారు? 300 మంది ఉద్యోగాలు, ఒక ఆదాయం ఉంటుంది కదా ప్రభుత్వానికి. ప్రభుత్వ ఆస్తులు కాకపోతే ప్రైవేట్ మీరు నేను కలిపి ఇవ్వగలమంటే ఆస్తులు ఏమన్నా? అలాంటి డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వ ఆస్తులు ఉపయోగించుకోవాలి. స్వప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఏ విధమైన పనులు చేసినా, ప్రజా శ్రేయస్కరం కోసం ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా ప్రజలందరూ హర్షిస్తారు, స్వాగతిస్తారు కూడా. చూసుకుంటే సుమారు పాత బస్ స్టాండ్ అనే పేరు ఎప్పటి నుంచి ఉంది? సుమారు ఎంత చరిత్ర ఉండొచ్చు జనరల్గా? నాకైతే ఐడియా లేదండి, నాకు అంత వయసు లేదు దాని గురించి మాట్లాడే వయసు. యాక్చువల్గా నాకు తెలిసిన కానీ పాత బస్ స్టాండ్ ఉంది, కాకపోతే నిరుపయోగంగా ఉంది, అది ఉపయోగించట్లేదు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? అసాంఘిక శక్తులు, అసాంఘిక వ్యవహారాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ లూలు మాల్ అనేది ఏదైనా డెవలప్మెంట్ గురించి భవిష్యత్ తరాలు, మా తరం కానీ భవిష్యత్ తరాలు కానీ ఉపయోగపడేటు నలుగురికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాడు. ఏ ప్రభుత్వం చేసినా స్వాగతిస్తారు. అభివృద్ధి చేస్తే ఎవరిని మాత్రం కాదంటారండి.
ఒక ఆదాయ వనరుగా ఉంటుంది. దాని నుంచి రెండోది ఒక 300 మంది కన్నా ఉద్యోగాలు ఇవ్వచ్చు అంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఇవ్వచ్చు. అందుదాకా ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ప్రస్తుతానికి రైతు బజార్లో ఉన్నాం. రైతు బజార్ ఎదురుకుండా వాటర్ ట్యాంక్ ఉంది. అక్కడ ఓన్లీ యూరినల్స్ పోసేవాళ్ళు ప్రతి ఒక్కరు. ఒకప్పుడు అటు నడవాలంటేనే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు దాని ప్రెజెంట్ ఏంటి, అదొక షాపింగ్ మాల్. దానివల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగింది, చూడటానికి ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రక్రియ కానీ ఉపయోగపడే పనులు కానీ ఎవరు చేసినా మంచిదని నా ఉద్దేశం. ఉద్యోగ కల్పనలో భాగంగా అందరికీ కూడా కొద్దిగా పని ఉంటే చేతిలో చేసుకోవడానికి బాగుంటుందని ఇలాంటి వాటిలన్నింటిని తీసుకొస్తుంది ప్రభుత్వం. కొంతవరకు వామపక్షాలు ఏంటంటే చరిత్ర ఉంది కాబట్టి ఆస్తిగా కొనసాగిస్తే బాగుంటుంది అంటుంది, ఏదైతే పాత బస్ స్టాండ్. దానికి బదులు ఇబ్రహీంపట్నంలో రాళ్ళ చెరువు దగ్గరికి ఇస్తామంటున్నారు ప్రదేశం. అక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యాస్టీస్గా కొనసాగిస్తే బాగుంటుంది. సిటీ హాల్టింగ్ కొన్ని బస్సులు ఇక్కడ పెట్టుకుంటున్నాం అంటున్నారు. సార్, ఇబ్రహీంపట్నం రాళ్ళచెరు అంటే నగర పరిధి కూడా పెరగాలని సదుద్దేశంతో ఇవ్వడం, కానీ దీన్ని ఏదో తీసి దీన్ని ఉపయోగకరంగా మనకి ప్రజలందరూ ఇబ్రహీంపట్నం వెళ్ళి లులు మహల్కి వెళ్ళారు కదా. సిటీ నడిబొడ్డులో ఉంటే కనుక ప్రతి ఒక్కరు పిల్లలు తీసుకుని సాయంత్రం పాటు వెళ్ళగలరు. వెళ్ళే స్తోమత ఉన్నవాళ్ళు కనీసం చూడటానికే వెళ్తారు కొనకపోయినా. కానీ ఏంటంటే కొద్దిగా రద్దీ ఏరియా కాబట్టి ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దగ్గరలో ఒక సిగ్నల్ కూడా ఉంది చెక్ పోస్ట్ దగ్గర. మరి ఎలా అనిపిస్తుంది సార్? అది కొద్దిగా రద్దీ ఏరియాలో ఉండటం వల్ల ఈ మాల్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా బాగా ట్రాఫిక్? రద్దీ ఏరియా అంటే సార్, గవర్నమెంట్ ఏదైనా కానీ దాని పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అలాంటి అనుకుంటే ట్రెండ్ సెట్కి పర్మిషన్ ఇవ్వకూడదు. ట్రెండ్ సెట్ పర్మిషన్ ఇవ్వకూడదు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? దాని పార్కింగ్ ఏరియా, దాని సకల సౌకర్యాలు బట్టి చూసుకుంటారు. దాని అనుకూలత అన్ని చూసుకునే దాన్ని ప్లానింగ్ అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. విపక్షాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలు కూడా ఎదుర్కొంటామంటారు. ఎందుకంటారు? లులు మాల్ ఇప్పుడు ప్రభుత్వ స్థలం 4 ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు. మిగతాది కూడా ఏమైనా ఆక్రమణకు గురి అయిద్దనా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చేదంతా జీవో రూపంలోనే ఉంటుంది కదా? సార్, ఏ ప్రభుత్వం వచ్చినా అదే విపక్షాన్ని తీసుకెళ్లి స్వపక్షంలో పెట్టినా కానీ వాళ్ళు కూడా చేసే పని అదే. కాకపోతే ఏదో వ్యతిరేకించాలి అంటే విపక్షాలని వేరే విధంగా మాట్లాడలేదు. వాళ్ళు పోరాడే విధాలను చూడండి. అభివృద్ధికి ఆటంకం కలిగించే పోరాటాలు మనం చేయకూడదు ఏ ఒక్కరు కూడా. ఇప్పుడు అది అభివృద్ధి చేయకపోతే చేయలేదంటారు, చేస్తేనేమో ఏం చేసాం అంటారు. ఇలాంటి వ్యతిరేకతలు కామన్గా వస్తూనే ఉంటాయి. ఒక మంచి పని జరిగేటప్పుడు ఒక 20-30 మంది వ్యతిరేకించడం కామనే. ఇష్టం లేని వాళ్ళు అవ్వచ్చు. కాకపోతే ఏదో స్వయం దానికోసం స్వయం గుర్తింపు కోసం పాగులాడే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అలా ప్రతిపక్షం అన్నాక ఆ విధంగా చేయాల్సిందే, వ్యతిరేకించాలి. అలా వ్యతిరేకిస్తే ఆ భయం అనేది అధికార పక్షానికి కలగజేయాలని వాళ్ళు వ్యతిరేకించడం కరెక్టే. కాకపోతే ట్రాన్స్పరెంట్గా జరగాలని నా ఉద్దేశం.